స్లోలీ రిలాక్స్. కాళ్ళ పిక్కల్లో ఛాతీ భాగంలో శక్తి ప్రసారాన్ని గమనిస్తూ శ్వాస తాలూకు శక్తి ప్రసారాన్ని గమనిస్తూ ఉంటారు. హై బీపీ వాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ వాళ్ళు నిరభ్యంతరంగా చేయొచ్చు. శ్వాస 500. కాళ్ళకి ఎక్సర్సైజ్ చేద్దాం. లెఫ్ట్, రైట్, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సుధా గారు ఇబ్బంది పడుతున్నారా ఏంటి? జాయిన్ అవ్వలేదు, అర్థం కావట్లేదా? చేతులకి నాకు వాయిస్ రావట్లేదండి. ఇప్పుడు దాకా అసలు చేతులు ఇప్పుడు నేను కనపడుతున్నాను ఫుల్ స్క్రీన్? కనిపిస్తున్నాను మేడం. ఓకే ఓకే. నేను ఫుల్ స్క్రీన్ లో ఉన్నాను, మీరేమో తక్కువలో ఉన్నారు. నేను అదే నా బొమ్మ దగ్గరికి వెళ్ళి 3 డాట్స్ దగ్గర డాట్స్ ట్యాప్ చేస్తే ఫుల్ స్క్రీన్ వస్తుంది. నా బొమ్మ అంటే వీడియో ఉన్నది. అక్కడ ఒకసారి ట్యాప్ చేస్తే 3 డాట్స్ కనపడతాయి, మళ్ళీ ట్యాప్ చేస్తే కనపడు. మేడం దాని మీద ఇంకా ట్రైనింగ్ సరిపోలేదు. ఎలా ఇలా అయితే రేపటి నుంచి ఆన్లైన్ క్లాసులు అయితే ట్రై చేయండి. ఫోటో ఏం లేదు, నా బొమ్మ మీద ట్యాప్ చేస్తే 3 డాట్స్ కనపడతాయి కదా కుడివైపున. అక్కడ దాన్ని ట్యాప్ చేస్తే మీకు ఫుల్ స్క్రీన్ మినిమైజ్ అని అడిగింది. ఫుల్ స్క్రీన్ అని వచ్చిందా? ఓకే. మెడకి లెఫ్ట్, రైట్, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అర్ధ చక్రాసనం చేద్దాం. శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదిలేసి స్ట్రైట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. 2 చేతులు ఇంటర్లాక్ చేసి తాడాసనం. డీప్ బ్రీత్ ఇన్, స్ట్రెచ్, బ్రీత్ అవుట్ డౌన్, బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్. వెయిట్ లాస్ అవ్వాలంటే ఇంటి దగ్గర బెస్ట్. రేపు మీరు 2 days లేదంటే తర్వాత ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి కదా, ఇలాగా అలారం పెట్టేసుకోండి. 5 minutes ఉండిపో. బెల్లీ సైడ్ బాగా దొరుకుతుంది. వెయిట్ లాస్కి అద్భుతంగా పనిచేస్తుంది. గోడ సపోర్ట్ తీసుకుంటే మన ప్రమేయం లేకుండా అలా ఉండిపోవచ్చు కష్టపడే పనులు. పొట్ట లోపలికి లాక్కుంటూ వీలైనంత ఎక్కువసేపు ఉండే ప్రయత్నం చేయాలి. శ్వాసలు మామూలుగా నడిపేసుకోండి, అది పొట్టేమో లోపలికి లాక్కొని ఉంచుకుంటూ ఉండాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో షేప్ రావాలి అంటే లెఫ్ట్ టు రైట్ ఇలా. వీపు దగ్గర ఎక్స్ట్రా ఫ్యాట్ అది తగ్గాలి అంటే ఇట్లా 5 minutes గ్యాప్లో ఇది కూడా పెట్టుకోండి. వేరియేషన్ మనకి కూడా చేంజ్ కూడా ఉంటుంది, బోర్ కొట్టుకుంది. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా గమనించండి కాళ్ళ పిక్కల దగ్గర. స్లోలీ మీరు నెక్స్ట్ బ్రీతింగ్. శ్వాస తీసుకొని శ్వాస తీసుకొని 6 to 10. రెండు చేతులు చాపి డీప్ బ్రీతింగ్.
కుడి చేయి 5 వేలు ముక్కుల దగ్గర క్లాక్ యాంగిల్, కుడి చేయి మాత్రమే రొటేషన్. ఇవి రోజు చేసుకుంటే ఫ్రోజన్ షోల్డర్ నుంచి కూడా మనము తప్పించుకోవచ్చు. రివర్స్, రివర్స్, రిలాక్స్. ఎడమ చెయ్యి, ఎడమ చెయ్యి పట్టేస్తుందా ఏంటి? అదే కుడి చెయ్యి. ఎప్పుడైనా నెప్పిగా ఎక్కువ కొంచెం కాపడం పెట్టుకుంటారు. వేడి కాపడం ఉంటుంది కదా అది. అంటే రోజు చేస్తున్నారేమో అనుకుంటున్నాను, బాగా పర్ఫెక్ట్గా. ఈ రోజు కొంచెం నార్మల్గా చేస్తున్నాను. కాపడం గురించి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం. ఐస్ కాపడము, వేడి వేడి నీళ్ళ కాపడం, హాట్ రెండు ఉంటాయి కదా. ఏది ఎప్పుడు పెట్టాలి చెప్పండి? ఐస్ కాపడం ఎప్పుడు పెట్టుకోవాలి? వేడిది కాపడం ఎప్పుడు పెట్టుకోవాలి? సందర్భాలు వాయడం అంటే ఎట్లా? మరి వేడిది ఎప్పుడు పెడతారు? నొప్పులు ఉన్నప్పుడు పెడతారు. సో దాంట్లోంచి గమనించండి, ఇంకొంచెం ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఇంజెక్షన్ చేసినప్పుడు వాపు వస్తుంది, పెట్టాలి అన్నారు. అంటే ఇంజెక్షన్ చేసిన వెంటనే కదా, వెంటనే వాపు వస్తుంది కదా. వెంటనే అంటే ఒక రోజు అంతే కదా. సో ఇమీడియట్ వాటికి ఏం చేయాలి? ఐస్ కాపడం పెట్టాలి. అదే క్రానిక్ అంటే చాలా రోజుల నుంచి ఉన్న నొప్పులకైతే ఏం పెట్టాలి? వేడి కాపడం పెట్టాలి. ఇది గుర్తుపెట్టుకో అంతే. ఐ అంటే ఏంటి? ఇమీడియట్గా వచ్చే పెయిన్. ఐస్. హార్ట్ అంటే లాంగ్గా ఉండే వాటికి వేడి కాపడం పెట్టుకోవాలి. కన్ఫ్యూజ్ అయ్యి ఒకదానికి ఒకటి పెట్టద్దు. అంటే ఇప్పుడు పడ్డాము, దెబ్బ తగిలింది, గబక్కున మోకాలు పట్టేసింది, అప్పుడు ఏ కాపడం పెట్టాలి? ఐస్ కాపడం పెట్టాలి. అదే మోకాలు నొప్పి మీకు చాలా రోజుల నుంచి ఉంది, అప్పుడు ఏది పెట్టాలి? వేడి కాపడం పెట్టాలి. ఇంకా మాట్లాడితే ఆల్టర్నేట్ పెట్టుకుంటే ఇంకా బాగా రిజల్ట్ బాగుంటుంది. ఎవరికి వాతం వల్ల వచ్చే నొప్పులు ఉంటాయి, అంటే లోపల ఎయిర్ సర్క్యులేషన్ పెరిగిపోయి వాతం పెట్టుకోవచ్చు. ఎండాకాలం ఏమో ఐస్ కాపడం ఎక్కువ పెడతాం. ఇప్పుడు 2 minutes ఐస్ కాపడం, 1 minute హాట్ కాపడం, మళ్ళీ 2 minutes ఐస్, 1 minute హాట్. సో ఇట్లా ఒక 2-3 సార్లు రిపీట్ చేయొచ్చు. ఇది కూడా కాపడం పెట్టుకునే విధానం. ఎండింగ్ వచ్చి ఐస్ దాంతో ఎండ్ చేయండి. ఎందుకు? ఆపోజిట్ వాతావరణానికి మనం చేసుకుంటే కొంచెం రిలాక్సేషన్ బాగుంది. అవసరం ఏముంది? మెంతాల్ ట్యాబ్లెట్స్ దొరుకుతాయి కదా, 5 rupees మెంతాల్ ట్యాబ్లెట్స్ అని. కరోనా టైంలో అందరం కూడా ఆవిరి పట్టేటప్పుడు ఒక గ్రీన్ కలర్వి ఉంటాయి కదా, అది మర్చిపోయి, అది కాదు, విటమిన్ ఈ. అది జలుబుకు బాగుంటుందిలే. విటమిన్ ఈ అని అది కూడా గ్రీన్ కలర్లోనే ఉంటుంది. ఆ క్యాప్సూల్, ఈ విటమిన్ ఈని ఏం చేస్తారంటే ఆయిల్లో 2 టాబ్లెట్లు కట్ చేసి దాన్ని వేయండి, డ్రాప్స్ని. ఆ నూనెను రాసుకోండి. నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఏదైతే అది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొబ్బరి నూనె బెస్ట్. అదే కొంచెం చల్లగా ఉంటే వాతావరణం, నువ్వుల నూనె బాగుంటుంది. ఆవ నూనె లేదా ఆముదం, ఈ 4 ఏదైనా వాడుకోవచ్చు. అది మన శరీర తత్వాన్ని బట్టి మనము డిసైడ్ చేసుకోవాలి ఏది అనేది. ఓకే, ఇప్పుడు స్పైన్కి సంబంధించి కొన్ని చేద్దాము స్ట్రెచ్చింగ్వి. ముందుగా ఇలా పెట్టేసి కిందకి వెళ్ళిపోండి. ఇలా
దీన్ని కూడా పెల్విక్ని కూడా పక్కకి జరుపుకొని ఇలా ఉందాం కదా, పక్కకి టిల్ట్ చేసి ఆ తర్వాత బెండ్. ఒకేసారి ఒక 5 to 10 టైమ్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెంటర్ చేసేసుకో. పద్మచక్ర అర్థం కాలేదా? ఇలా ఇలా అనుకున్న తర్వాత బెండ్, ఇలా తర్వాత ఇలా పైకి వస్తాం. కాలి గజ్జి దాకా పెట్టుకోవడం, వీలైనంత వెనక్కి విరవాలి ఇలా. ఓకే, ఇంకా అర్థం కాలేదు ఓకేనా? ఇంపార్టెంట్ ఇది, స్పైన్ బాగా సాగడానికి బాగా వెళ్ళిపోతుంది. వెనుపూస సమస్యలు ఎందుకు వస్తాయి అసలు? సెంటర్కి వచ్చాయి. ఇప్పుడు రైట్ సైడ్ చేద్దాం. సో రైట్కి ఎడమ చేయి వాడుకుంటున్నాం, కుడివైపుకి చేసేటప్పుడు ఎడమ చేయి వాడుతున్నాం. ఎందుకు వస్తాయి వెన్ను నొప్పులు? చేస్తా చెప్పండి. ఇక్కడ ఎవరో చెప్తున్నారా? లేదులే. వెన్నుపూస మధ్య డిస్టెన్స్ తగ్గినప్పుడు డిస్కులు ప్రెస్ అవుతూ ఉంటాయి. ప్రెస్ అయ్యి డిస్క్ బయటికి వెళ్ళి నర్వ్ టచ్ అయ్యి నొప్పులు వస్తాయి. సో మనం ఏం చేయాలి? అప్పుడు వెన్నుపూసని డిస్టెన్స్ పెంచాలి, దాని యొక్క లెంత్ పెంచాలి. అంటే బాగా ఎంత స్ట్రెచ్ చేస్తే అంత బాగా ఎక్స్పాండ్ అవుతుంది. వెన్నుపూస మధ్య గ్యాప్ ఉంటుంది. బాగా గ్యాప్ ఉన్నప్పుడు అక్కడ డిస్క్ ప్రెస్ అవ్వకుండా ఫ్రీగా ఆది కుషన్ లాగా ఉంటుంది. దాని పట్టుకుని మనమే దాన్ని అనవసరంగా ప్రెస్ చేసి ఏం చేస్తున్నాము? బయటకు వచ్చేటట్టు చేసుకుంటాం. సో అందుకని వెన్నుపూసని వీలైనంత స్ట్రెచ్ చేయాలి. ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, సైడ్, క్రాస్, ట్రాన్స్వర్సల్గా అంటే క్రాస్గా చేస్తున్నాం. ఇవన్నీ చేయడం వల్ల వెన్నుపూస ఓవరాల్గా హెల్దీగా ఉంటుంది. స్లోలీ రిలాక్స్. ఇలా ఇటు 10 టైమ్స్ చేసుకోండి ఎవరికైనా సమస్యలు ఎక్కువగా ఉంటాయి వెన్నుకు సంబంధించి. ఇప్పుడు ఇంకొకటి చేద్దాం. ఇలా చెయ్యి ఇక్కడ బెండ్ అయ్యండి, ఇట్లా బెండ్ అవ్వండి. వెనక్కి వీలైనంతగా. బ్యాక్ స్ట్రెచ్. అంతే, బాగా వెనక్కి విచ్చేసి ఇలా ఉన్నాం కదా. ఇట్లా రైట్ సైడ్ ఆకాశాన్ని చూసినట్టు క్రాస్ ఇలా విరవాలి. వెన్నుపూస మీద ప్రెషర్ పడుతుందో లేదో గమనించుకోండి చేసేటప్పుడు. కొత్త వాళ్ళు చేయకుండా చూడాలి ఎప్పుడైనా, ఆ తర్వాతే కన్ఫ్యూజ్ లేకుండా చేయగలరు. కొత్త అంటే నేను చెప్పినప్పుడు లేని వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ పెట్టండి, ఎడమ చెయ్యి కుడి భుజం మీద లేదా ఇక్కడ, మన ఇష్టం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎడమ వైపు బెండ్ అయ్యాలి. ఓకే, ఇప్పుడు చేసింది ఇది కదా, ఇది కాదు. ఓకే, ఈ చేయి పెట్టి చేశానా? ఓకే, అయితే ఇది ఆపోజిట్ చేయి పెట్టి చేయండి. ఓకే, ఇలా పెట్టేసి ఇలా చేయండి, ఈజీగా ఉంటుంది. అయితే ఇందాక నేను అదే చేయి పెట్టడం కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉంటుంది. చేయి మార్చుకొని ఇప్పుడు కుడివైపు నుంచి ఎడమ వైపుకి క్రాస్గా పైకి ఇలా. స్లోలీ. ఓకే కదా. నెక్స్ట్ త్రికోణాసనం మనవి చేద్దాం. మామూలుది శ్వాస తీసుకొని లెఫ్ట్ 2 3 4 ఇవన్నీ ఒకటే టైప్ క్లాస్. స్లోలీ రిలాక్స్. సెకండ్ పొజిషన్
శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ 2 3 4 1 2 3 4 1 2 3 4 స్లోలీ రిలాక్స్. థర్డ్ పొజిషన్ చేద్దాం. రెండు చేతి బొట్టు మీద కళ్ళు ఎదుగుతాం. శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 స్లోలీ రిలాక్స్. ఫైనల్ అడ్జస్ట్మెంట్ 5 వేలు ముద్ర టైల్ బోర్డ్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. వెన్నుపూసలకి ఇరువైపులా డిస్కులు లోపలికి నేర్పినట్లు భావన చేస్తూ పాదాలు మునివేళ్ళ మీద లేపుతున్నాయి. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. త్రికోణాసనం చేద్దాం. సైడ్కి 2 to 3 feet దూరం పెట్టుకోవాలి. ఎడమ అరిచేత్తో ఎడమ కాలు మీద పెట్టుకోవాలి. Slowly relax. Right side. Slowly relax. విలోమ త్రికోణాసనం చేద్దాం. కుడి చేతితో ఎడమ కాలు మెడని పట్టుకోండి. ఎడమ చేతితో కుడి కాలు. ఇందా చేసింది ఇదేనా? ఎలా చేస్తాను అసలు? ఇది కొత్తది నేర్పాను కదా. ఇలా పెట్టి ఓకే. కుడి చేతితో ఎడమ భుజం మీద పెట్టాలి. కుడి వైపుకి చూడాలి. ఆపోజిట్ గుర్తుపెట్టి. ఒకవేళ ఇది కన్ఫ్యూజ్ అనిపిస్తే మీరు చేసేటప్పుడు మీకు తెలిసిపోతుంటుంది ఎలా బాగుంది, వెనుకూసి ఎలా స్ట్రెచ్ ఎక్కువ బాగుంది అనేది. దాన్ని బట్టి చేయొచ్చు. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్ చేసామా? విలోమ త్రికోణాసనం చేయలేదా? స్లోలీ రిలాక్స్. బ్యాక్ పెయిన్ చేద్దాం. నమస్కారం ముద్ర పెట్టు. ఫస్ట్ పూర్తిగా ఎడమ వైపు తిరిగాను. బాగా కాళ్ళ మధ్య గ్యాప్. పెల్విక్ రీజియన్ డౌన్. మోకాళ్ళు బెండ్. ఎడమ కాలు స్ట్రైట్. నమస్కార ముద్ర. లెఫ్ట్ కనేసుకోండి. తలకు కుడి భుజం మీదుగా వెనక్కి తిరగండి. అంతే. మళ్ళీ స్ట్రైట్ వస్తాం. అదర్ సైడ్కి వెళ్ళాలి. ఇప్పుడు కుడివైపు నమస్కార ముద్ర షిఫ్ట్ చేసుకోండి. ఎడమ భుజం మీదుగా తల వెనక్కి తిప్పి చూస్తాం. స్లోలీ రిలాక్స్. ఇంకొక 3 సార్లు చేయండి. బ్యాక్ పార్ట్ తగ్గాలన్నా కూడా బెస్ట్ ఎక్సర్సైజ్ వెయిట్ లాస్. బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి, థైస్ దగ్గర ఎక్స్ట్రా ఫ్యాట్ తగ్గాలన్నా. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా వృక్షాసనం చేద్దాం. ఓకే. ఇవన్నీ ఉండిపోయినాయి ఇక సిటప్స్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మోకాళ్ళ నొప్పుల వాళ్ళు సిటప్స్ కంపల్సరీ రోజు చేయాలి. ఇక్కడ చేసే 20-30 సరిపోవు. ఒక 100 అయినా చేసుకోవాలి. మనం చేతులు ఇలా పెట్టడానికి కారణము వెన్నుపూస స్ట్రైట్గా ఉండాలి. ముందుకు బెడ్ అయిపోమని కాదు. 2 చేతులు ఎదురుగా. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అవసరమైతే కుర్చీ పట్టుకొని కూడా ఇలా అనుకోవచ్చు, లేదా గోడ సపోర్ట్ తీసుకొని ఇలా కూడా చేయొచ్చు. అది ఎవరి స్టామినాని బట్టి వాళ్ళు సపోర్ట్ తీసుకోండి, నష్టం ఏం లేదు. నమస్కార ముద్ర. ఇది అంతే. గోడకు అనుకొని ఇలా గోడకు అనుకున్నాం కదా, గోడ కుర్చీ కూడా వేయచ్చు, కొంతసేపు ఉండిపోవచ్చు. ఇట్లా మన ఇన్నోవేటివ్ అన్నమాట. దీంట్లోనే క్రియేటివ్గా కొంచెం ఎక్స్ట్రా చేసుకోవచ్చు.
స్లోలీ రిలాక్స్. రెండు అరిచేతులు మోకాళ్ళ మీద పెట్టండి. తలెదురుగా చూస్తూ మోకాళ్ళు రొటేషన్. రివర్స్. నడుము మీద చెయ్యి, మోచిప్ మీద చెయ్యి. ఎడమ కాలు, కాలు మడాలు ఎక్సర్సైజ్. పాదం గుండ్రంగా. రివర్స్. ఎడమ కాలు, రివర్స్. ప్లాంటార్ ఫేసిటీకి సంబంధించి మిగతా డైరెక్షన్స్. కాలు బొట్టిన వేలు కలపండి, కాలు మడాలు దూరం, పాదాలు మునివేళ్ళ మీద, కాలు మడాల మీద ఆల్టర్నేట్గా లిఫ్ట్ చేస్తూ. కుర్చీ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు. కంట్రోల్ లేకపోతే కుర్చీ సపోర్ట్ కూడా పట్టుకోవచ్చు చేసేటప్పుడు. ఇప్పుడు కాలు మడాల దగ్గరగా పెట్టుకోండి, కాలు వేళ్ళు దూరం. ఇప్పుడు ఒకసారి మునివేళ్ళ మీద, ఒకసారి కాలు మడాల మీద లేపండి. స్లోలీ కుడి పాదాన్ని క్రాస్గా డౌన్వర్డ్, అప్, డౌన్, అప్. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు, అప్, డౌన్. పాదాలు నొప్పులు ఉంటే ఏం చేయాలి? ఐస్ కాపడం పాదాలు పెట్టడానికి కష్టం కదా, అప్పుడు ఏం చేయాలి? వెరీ గుడ్. బాటిల్ని ఫ్రీజ్ చేయాలి. తర్వాత దానికి ఒక క్లాత్ చుట్టండి, కాటన్ క్లాత్, నీళ్లు కారకుండా ఉంటాయి. పాదం కింద పెట్టుకోవడానికి. కానీ బాటిల్ అయితే లాభం ఏంటంటే ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం రోల్ చేసామనుకో పాదాన్ని, రెండు జరిగిపోతుంది. ఇటు ఐస్ కాపడం జరుగుతుంటుంది, ఎక్సర్సైజ్ జరిగిపోతుంది. సో అలాగే వేడి నీళ్ళ కాపడం కూడా ఏదైనా పాదాలకు అవసరమైతే ఏం చేయాలి? టబ్లో వేడి నీళ్ళలో పాదాలు పెట్టి అక్కడ కూడా ఇప్పుడు సేమ్ ఈ ఎక్సర్సైజ్లు అన్నీ చేయాలి. ఈ ప్లాంటార్ ఫేసిటిక్స్ ఎక్సర్సైజ్ మొత్తం చేయాలి. ఇంకా కూడా బయట కూర్చేది, లోపల కూర్చేది, పాదాలు మూమెంట్ ఉంది కదా, అది కూడా చేయొచ్చు. చూపిస్తాను, అది గుర్తుందా? ఈ మధ్య గ్యాప్ వచ్చింది, ఈ మధ్య చూపించలేదు నేను. ఎలాగా? ఇలా కుర్చీలో కూర్చొని ఇది నిలబడి కూడా చేసుకోవచ్చు, గోడ సపోర్ట్ తీసుకొని చేయొచ్చు. ఇలా కుర్చీకి ముందు వైపు కూర్చోండి, ఇలా ఊడవండి లోపలికి, పాదాలు ఇలా ఊడవాలి. సో అలాగే వేడి నీళ్ళల్లో కూడా ఎప్సమ్ సాల్ట్, వేడి నీళ్ళల్లో ఎప్సమ్ సాల్ట్ అసలు అవసరమే లేదు, నార్మల్ వాటర్ సరిపోతుంది. మామూలు ఉప్పు వేసుకునేటప్పుడు వేడి నీళ్ళు వేసుకోండి కావాలంటే. ఇలా పాదాలు ఎక్సర్సైజు టబ్లో కూడా చేయొచ్చు. మళ్ళీ బయటకి ఇలా. సో ఇది ఎక్స్ట్రా వర్క్ అన్నమాట. ఇంకొకటి ఏంటి, నీళ్ళల్లో ఉన్నాయి పాదాలు, పిక్ చేస్తున్నట్టు వస్తువుని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఎలా కాలు వేళ్ళని ఫోల్డ్ చేస్తాము, ఇవన్నీ కూడా ప్లాంటార్ ఫేసిటిస్ అంటే కాలు మెడాల నొప్పులకి వీటన్నిటికీ బాగా పనిచేస్తాయి. మరి ముఖ్యంగా డయాబెటిక్ వచ్చే ముందు కూడా లక్షణాల్లో పాదాలు తిమ్మిర్లు వస్తాయి. సో వాళ్ళందరూ కూడా ఈ విధంగా వస్తువులు వేసుకోండి. ఒకవేళ ఫీల్ రావట్లేదు, అలాగా వస్తువు లేకపోతే ఇంట్రెస్ట్ లేదనుకుంటే నాణ్యాలు ఏదైనా వెయ్యండి, దాన్ని పట్టుకుంటే ప్రయత్నం చేయండి. లేదా చిన్న చిన్న పేపర్ బాల్స్, వాటిని కనుక చిన్న చిన్న ఉండలు చేసి వేసుకొని ప్రతి దాన్ని ఇలా పిక్ చేసి ఒక బాస్కెట్ పెట్టుకోండి. గేమ్ లాగా కూడా ఉంటుంది. ఇలా అన్నప్పుడు ఏమి జరుగుతుంది? కాలు ఎక్సర్సైజ్ జరుగుతుంది, సైడ్ వెళ్తుంది. సో మోకాళ్ళకి చాలా మంచి ఎక్సర్సైజ్ అన్నమాట. క్రాస్గా వెళ్ళేటప్పటికి మజిల్స్కి ఇక్కడ వీటికి అన్నిటికీ కూడా ఎక్సర్సైజ్ జరుగుతుంది. సో మనము ఇలా పిక్ చేసి అలా బాస్కెట్లో వేయాలి.
ఇలా వేసినప్పుడు 2 in 1 ఎక్సర్సైజ్. పాదాలకి మోకాళ్ళకి రెండిటికి ఎక్సర్సైజ్ ఇది. సో ఇట్లా మళ్ళీ ఇది బాస్కెట్ కూడా ఎక్కడ పెట్టాలనేది ముందే నిర్ణయించుకోండి. ఇటు కూడా పెట్టుకోవచ్చు, అప్పుడు ఇటు ఎక్సర్సైజ్ ఇది, ఇటు పెడితే ఇటు. సో అలా డైరెక్షన్ పెట్టుకొని కొంతసేపు అలాగా చేయొచ్చు. టీవీ చూస్తూ ఇలాంటివి చేసుకోవచ్చు. దీనికి పరిగెట్టుకుని యోగా టైమే అవసరం లేదు.